బాసర సరస్వతీదేవి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాత్రి 1 గంటకు అమ్మవారికి అభిషేకంతో పండితులు ఉత్సవానికి అంకురార్పణ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్ట్యా తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వేర్వేరు మండపాల్లో పండితులు చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వసంత పంచమి వేళ అమ్మవారిని దర్శించేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తా ఉన్నారు. ప్రస్తుతం మన అమ్మవారి వద్ద ఆలయం వద్ద ఉన్నాం. అమ్మవారి దర్శనం కోసం ఏదైతే అమ్మవారి జన్మదినం కావడంతో ఈ రోజు పంచమి రోజు దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజామున 1 గంట నుంచే భక్తులు క్యూలైన్లో చేరారు. ఓవైపు సర్వదర్శనం, మరోవైపు 1000 రూపాయల దర్శనం, 150 రూపాయల దర్శనం క్యూలైన్లు కూడా కిక్కిరిసిపోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కిలోమీటర్ల మేర సర్వదర్శనం క్యూలైన్లు కొనసాగుతున్న పరిస్థితి. ఒక్కసారిగా కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో అధికారులు కూడా చేతులు చేసిన పరిస్థితి. అయినా కూడా సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బాసరా వచ్చామండి. అక్షరాభ్యాసంకి చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది సార్. గతంలో కంటే ఇక్కడ ఈసారి చాలా బాగున్నాయి. ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అక్షరాభ్యాసం కూడా చాలా మనస్సుకు ఆనందకరంగా జరిగింది. చెప్పండి, ఎక్కడికి వచ్చారు? అక్షరాభ్యాసం చేయడానికి వచ్చాము. హ్యాపీగా అంత బాగానే చేశారు, బాగుంది. అంత బాగా చేశారండి. కానీ బయట కొద్ది చలి ఉంది, కొద్ది లైన్ చిన్నపిల్లలు కదా, కొద్దిగా అక్కడ అన్ని బాగున్నాయండి. చెప్పండి, ఎక్కడికి వచ్చారు? అక్షరాభ్యాసం అయిపోయిందా? అయిపోయిందండి. అక్షరాభ్యాసం బాగుందండి. క్యూ లైన్లు కూడా బాగున్నాయి. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. అయిపోయిందండి. మా బాబుది ఇప్పుడే అయిపోయింది. మంచిగానే జరిగింది. మా బాబుకి ఇప్పుడే కృష్ణా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి వచ్చాం. 5 గంటలు నందిగామ నుంచి వచ్చామండి, కృష్ణా జిల్లా. చాలా మంది కూడా. మీరు ఎక్కడికి వచ్చారు సార్? ఎక్కడి నుంచి వచ్చారు? మేము నందిగామ నుంచి. ముఖ్యంగా ఒక్కసారి కూడా భక్తుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఏదైతే క్యూలైన్లో ఉన్న భక్తులు కూడా కొంత అవసరం పాలవుతున్నారు. ఈ రోజు కొంత క్యూలైన్లను ఎప్పటికప్పుడు కదిలిస్తున్నా కూడా నిన్న మొత్తం ఏదైతే పోలీస్ ఫోర్స్ కూడా సరిగా లేని పరిస్థితుల్లో దశలో కొంత గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత కూడా పరిస్థితి తగ్గదిద్దారు. మొత్తం మీద కూడా క్యూలైన్లన్నీ అటు 1000 రూపాయల క్యూలైన్లు, ఇటు సర్వదర్శన క్యూలైన్లు కూడా కిక్కిరిసిపోతున్న ఆ పరిస్థితి బాసరలో ఉంది. ముఖ్యంగా వసంత పంచమి విశిష్ట పర్వదినం కావడంతో తమ చిన్నారులకు అమ్మవారి చెంత అక్షరాభ్యాసం చేయించేందుకు వాళ్ళు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు రైలు మార్గంతో పాటు రోడ్డు మార్గంతో మొత్తం కూడా భక్తులంతా కూడా బాసర పరిసరాలను కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. ఎక్కడ చూసినా సరస్వతి నామస్మరణతో ఆ భక్తులంతా కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడ వచ్చారు? మేము రుద్రూరు నుంచి వచ్చాము, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అక్షరాభ్యాసం చేయించాం మా బాబుకు. చాలా బాగుంది. ఇక్కడ ఫీల్ అయినాం మేము. ఇంత మార్నింగ్ తొందరగా అయిపోయింది. నర్సాపూర్ నుంచి వచ్చామండి. రవికుమార్ అండి. దర్శనం అది చాలా బాగా జరిగింది. అన్ని బాగున్నాయండి. అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. పరిస్థితి నిర్మల్ నుండి వచ్చామండి. మొత్తం మీద కూడా భక్తుల క్యూలైన్లు ఇవాళ బయట దాదాపు 2 కిలోమీటర్ల మీద క్యూలైన్లు ఉన్న పరిస్థితి ఉంది. మొత్తానికి కూడా బాసర మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక శోభతో సరస్వతి నామస్మరణతో మారుమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసారి మంత్రులు ఎవరు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రావడం లేదు. జిల్లా కలెక్టర్ సహా అధికారులు ఈసారి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతా ఉన్నారు. మొత్తం మీద కూడా అంచనాలకు మించి తరలి వస్తున్న భక్తులతో అధికారులు కొంత హైరాణ చెందుతున్నా కూడా నిన్నటి ఇబ్బందులు ఈ రోజు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య బస్.